ఈ కార్డు ఉంటే పెళ్లికి 30,000, మరణానికి 6 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక భవన నిర్మాణ కార్మికులు రోజూ ఎండలో వానలో కష్టపడుతున్నారు. వారికున్న ఆశలన్నీ కూలీ డబ్బుల మీదే ఆధారపడి ఉంటాయి. అలాంటి కార్మికులకు ప్రభుత్వం ఓ శుభవార్త లాంటి అవకాశాన్ని కల్పించింది. అదే లేబర్ కార్డు. ఈ కార్డు ఉంటే కార్మికులకు ప్రభుత్వ సహాయం అందుతుంది. కానీ చాలా మందికి ఈ విషయానికి తెలియక వేలాది రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. తెలంగాణ కార్మిక శాఖ అందించే లేబర్ కార్డు అనేది భవన నిర్మాణం లేదా ఇతర శ్రమ ఆధారిత రంగాల్లో పనిచేసే వారికి గుర్తింపు కార్డు లాంటిది. దీనివల్ల కార్మికులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మారతారు. వారు దరఖాస్తు చేసుకున్నా లేకపోయినా కార్డున్న వారికి మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. కాబట్టి ముందుగా కార్మికులు తమ పేరు నమోదు చేయించుకుని లేబర్ కార్డు తీసుకోవాలి. పెళ్లికి కూతురి ఖర్చు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న పెద్ద భారం కూతుర్ల పెళ్లి ఖర్చు. చిన్న పేసి చేయాలన్నా 1000 రూపాయల ఖర్చవుతుంది. అయితే లేబర్ కార్డు ఉన్నవారు ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చు. పెళ్లి కానుకగా కార్మిక శాఖ ఒక్కో కార్మికుడికి 30,038 చొప్పున నగదు మంజూరు చేస్తోంది. ఇది బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్ గా జమ అవుతుంది. దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లికి ముందే అప్లై చేస్తే మంచిది. కావున లేబర్ కార్డుతో ఉండే ఈ ప్రయోజనం ఒక్కటే ఎంతో పెద్ద ఊరట. కాన్పు అయినా ప్రభుత్వమే తోడు. భార్య కాన్పు అయినా ఖర్చులు మామూలుగా ఉండవు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే లక్షలు ఖర్చవుతాయి. ఈ సమస్యను గుర్తించిన కార్మిక శాఖ లేబర్ కార్డున్న కార్మికులకు కాన్పు కోసం కూడా 30,038 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇది కూడా డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. గర్భిణీగా ఉన్న సమయంలో అండగా నిలవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రమాదం జరిగితే ఏమవుతుంది? భవన నిర్మాణం చేస్తుండగా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాల మీదకే వస్తుంది. లేబర్ కార్డున్న కార్మికుడు పనిచేస్తుండగా మృతి చెందితే ఆయన కుటుంబానికి 6.30 లక్షల పరిహారం అందజేస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద బలంగా నిలుస్తుంది. ఇక సహజ మరణం జరిగినా కార్మికుని కుటుంబానికి 1.30 లక్షల పరిహారం ప్రభుత్వం ఇస్తోంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటే ఎన్నో వంచనలకు గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లల చదువు భారం కూడా తక్కువే. పిల్లల చదువుల కోసం కూడా లేబర్ కార్డుతో స్కాలర్షిప్ వస్తుంది. పిల్లలు ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు చదువుతున్నా ప్రభుత్వమే సహాయం చేస్తుంది. చదువు మధ్యలో ఆపకుండా చదవడానికి ఇది పెద్ద మద్దతు. పిల్లల భవిష్యత్తు కోసం కార్మికులు ఇంతకంటే బెటర్ ప్లాన్ చేసుకోవడం కష్టం. ఇంకా ఏంటి లాభాలు? లేబర్ కార్డు ఉంటే కొన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుతాయి. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోవచ్చు. కొన్నిసార్లు డాక్టర్ ఫీజు, మందులు కూడా ఉచితం. ఇది ప్రత్యేకించి కేవలం కార్డున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పింఛను, బీమా వంటి స్కీమ్లు కూడా లభిస్తాయి. ఎలా అప్లై చేయాలి? తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు లేదా స్థానిక కార్మిక కార్యాలయంలో మీ పేరు నమోదు చేయించాలి. ఆధార్ కార్డు, ఫోటో, రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లతో వెళ్ళాలి. మీరు గత ఏడాది 90 రోజులు పైగా భవన నిర్మాణంలో పని చేసినట్టు ఆధారాలు చూపాలి. ఒక్కసారి లేబర్ కార్డు వచ్చాక పైన చెప్పిన అన్ని పథకాలకు అర్హత లభిస్తుంది. అవగాహన లేకుంటే మిస్ అవుతారు. చాలా మంది కార్మికులు ఈ లేబర్ కార్డుతో వచ్చే లాభాల గురించి తెలియక ఇబ్బంది పడుతున్నారు. కూలీ చేసుకుంటూ కుటుంబ ఖర్చుల్ని తట్టుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను వాడుకోలేకపోతున్నారు. ఇది చాలా పెద్ద నష్టమే. ప్రతి కార్మికుడు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చివరగా, మీ ఇంట్లో ఎవరైనా కూలీ పనులు చేస్తుంటే వారిని వెంటనే లేబర్ కార్డు కోసం దరఖాస్తు చేయించండి. పెళ్లికి, కాన్పుకు 30,000, ప్రమాదానికి 6 లక్షల వరకు సహాయం వస్తుంది. ఇది మిస్ అయితే నిజంగా చింతించే పరిస్థితి. కాబట్టి ఇక ఆలస్యం చేయకండి. ఈ సమాచారం మరెందరికైనా ఉపయోగపడేలా షేర్ చేయండి. లేబర్ కార్డుతో కార్మికుల జీవితాలు ఒక్క దశలో మారిపోతాయనడంలో